श्रीं ह्रीं क्लीं ग्लौं गं गणपतये नमः। वरवरद सर्वजनं मे वशमानय स्वाहा। ॐ ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः। शिवशक्त्यैकरूपिण्ये नमो नमः शिवाय। ॐ ॐ ॐ ॐ श्रीगुरुभ्यो नमः। ओम श्री मुरलीचल वेणुगोपाल दत्तात्रेय नमः। ओम श्रीपाद श्रीवल्लभ स्वामिने नमः। श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीपादवल्लभुలకు జయము జయము। దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీపాదవల్లభ దిగంబర। సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 42వ అధ్యాయం ప్రారంభం। మొట్టమొదటిసారిగా పీఠికాపుర వాస్తవ్యులచే దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అను నామస్మరణ ప్రారంభించబడి తదుపరి విశ్వమందంతటా విఖ్యాతమవుట శ్రీపాదుడు తమ తల్లిదండ్రులకు బాబనార్యులకు నరసింహవర్మ గారికి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి సదా తమ దివ్య దర్శనమొసంగుట మధ్యాహ్న భోజనమైన తదుపరి శ్రీ భాస్కర పండితులు ఇట్లు చెప్పసాగి శ్రీపాదుల వారు శూద్రగృహమునందు దత్త దీక్షనొసంగుటయు అదియును కూడా ఏకరాత్రి దీక్షనొసంగుటయు దీక్షా విధిలో పాటించబడవలసిన పూజా అర్చనక మొదలైన విధానములు ఏవీయులు లేకయే కేవలము భక్తుల చేతికి తోరములు గట్టి వసిన మాత్రమే చేయించుటయు ఇదంతయును శాస్త్ర విరుద్ధముగా ఉండుటయే గాక తానే దత్తుడనని ప్రకటించుటయు తనను స్మరించిన మాత్రమున తన భక్తుల కష్టములన్నీయు తీరిపోవుననియు ప్రకటించుటయు ఆశ్రములను అవహేళనము చేయుట అని తలచి బ్రాహ్మణులందరూ ఏకస్థులై శంకరాచార్యుల వారికి విషయమును విన్నవించి బ్రాహ్మణ కులము నుండి బాపనార్యుల వారిని అప్పలరాజ శర్మను వెలివేయవలననియు తీర్మానించిరి। అయితే ఇంతలో శ్రీపాదుల వారు ఉన్నటువంటి అంతర్ధానమౌట చర్చనీయాంశమయ్యను। శంకరాచార్యుల వారి అనుమతి లేనిదే ఎవరికి ఆధ్యాత్మిక విషయములందు బిరుదావళి ప్రకటింపబడదు। అటువంటి సందర్భమున 16 సంవత్సరముల నిండని బాలుని సాక్షాత్తు దత్త ప్రభువు యొక్క అవతారమని నిర్ణయించుట దైవద్రోహమగునని తలపోసిరి। అందుచేత కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటమును కలిగి ఉండి పైకి సానుభూతిని ప్రకటించు నిమిత్తము బాపనార్యుల ఇంటికి వచ్చిరి। ఇంటిలోని వారెవ్వరూ శ్రీపాదుల వారు అంతర్హితులైన కారణమున విషాదగ్రస్తులై లేరు। పైపెచ్చు బాపనార్యులు దత్తుడు ఇంకా విజృంభించనారంభించినాడు। ఆ మహాప్రభు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంట తిరుగాడినాడు, మాకు దివ్యానందమున సంగినాడు, మా కన్నుల గప్పిన మాయతరము తొలగించినాడు, ఈనాడు ఆ కన్ను సన్నులలో మెలుగుతున్నాడు, తన దివ్య దర్శనమును మునుపటి కంటేనూ ఎక్కువ మార్లు మా అంతర్దృష్టికి వసంగినాడు, మేము ఎంతయో ధన్యులమని పలికిరి। వచ్చిన బ్రాహ్మణులు బిత్తరపోయిరి। వారచట నుండి లోపల కల్మషభావములతో పైకి మాత్రము సానుభూతిని ప్రకటించు వాక్యమును పలుకు నిమిత్తము శ్రీపాదవల్లభుల వారి గృహమునకు పోయిరి। కుమతి మహారాణియు అప్పలరాజ శర్మయు అన్నలును చెల్లెండును మహదానందములో నుండి అప్పుడు శర్మగారు శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వము ఎన్నో బెంగలు ఉండినవి, ఇప్పుడు మా మనసులు తేలికపడినవి, మేము స్మరణ చేసిన మాత్రముననే మా మనోనేత్రముల కాకుపడుతున్నాడు, మేము కోరినదే తడవుగా మాతో స్థూల దేహముతో సంభాషించుతున్నాడు, సాక్షాత్తు దత్త ప్రభువునకు జననీ జనకులమౌట వలన మా జన్మలు ధన్యమైనవి, మాకు నిరతిశయ ఆనందము కలుగుతున్నది అని పలికిరి। అక్కడ ఉన్న పరిస్థితులు బ్రాహ్మణులకు ఊహించిన దానికంటే భిన్నముగా ఉన్నవి। వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిట్లనేది, బ్రాహ్మణోత్తములారా,
ఇది వరకు ఏదో కొద్ది గంటల శ్రీపాదుల వారితో గడుపు వారము. ఇప్పుడో మా మనోనేత్రములందు సదా మసొలటేగాక స్థూలదేహముతో దర్శనమిచ్చుతూ మా ఇంటనే సంచరించుతున్నారు. బ్రాహ్మణులతో నరసింహవరం గారి ఇట్లనిది. మా కన్నులకు గప్పిన మాయతరులు తొలగించబడినది. నిత్య వినోది దివ్య వినోది అయిన ఆ మహాప్రభువు శ్రీపాద శ్రీవల్లభ రూపమున మా ఇంటనే తిరుగుతూ మాతో ఆస్యోక్తులాడుతూ మా కంటనే జంటగా వెంటగా ఉన్నాడు. మునుపటి కంటే మిక్కుటముగా మాకు స్థూలదేహముతో దర్శనమిచ్చుతున్నాడు. ఈ విషయములు కుక్కుటేశ్వర ఆలయమున ఉన్న సన్యాసికి తెలుపబడెను. అన్యాసికి గుండెల్లో గుబులు పుట్టెను. శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్తప్రభువునని స్పష్టముగా సూచించి అంతర్ధానమైంది. ఇంకొక దైవము మరి ఒక దైవము పేరు కాకుండా తమ ఉపాస్య దైవమైన దత్తాత్రేయుల వారే తామని తెలియజేసింది. కొంపదీసి దత్తాత్రేయుల వారు కానీ శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరింపలేదు కదా. వారి అవతరణము సత్యమే అయిన ఎడల తనకు మున్ముందు కష్టములు కలుగుట సత్యము. దత్తప్రభువుల విచిత్ర స్వభావములు వారు తనకు కష్టములను కలిగించి వినోదమును దూచి సంపూర్ణ శరణాగతి చెందిన కానీ ఉద్ధరింపరు. ఇది వారి స్వభావం. ఇంతమంది బ్రాహ్మణ్యము తనకు బ్రహ్మరథం పట్టుటయు, ఇంత భారీ పరిమాణములో ధనరాజు పోగుటయు దత్తప్రభువుల కరుణాంతలిచితిని. వారి కరుణ రూపములో తనకు మాత్రమే ప్రత్యేకించబడిన శిక్షలు కానీ లేవు కదా అని తలపోసాను. పేరు ప్రతిష్టల కోసము ధన సంపత్తుల కోసము తాను అరులు దాచుండిన విషయము దత్తప్రభువులకు తెలియదు. తన్ను ఆశ్రయించిన బ్రాహ్మణ్యము కూడా ధనకాంక్షాపరులే. తనకు కానీ బ్రాహ్మణ్యములకు కానీ ఆధ్యాత్మిక శక్తి ఏమీనూ లేదు. దత్తదీక్షలున్నవి కేవలము తనకు ధనాకర్షణ విధానం మాత్రమే. ఈ దీక్షలో పాల్గొన్నవారు వారి కోరికలు తీరకపోయిన ఎడల తమ యొక్క నిష్ఠాలోపమని తలుతుడు. కోరికలు తీరిన ఎడల దీక్షాఫలితమని నమ్ముదుడు. శ్రీపాదుల వారి ఏవైనా చిత్ర విచిత్ర విధానము తనను చిక్కుల్లోనికి కానీ తోసివేయరు కదా అని ఆ సన్యాసి గడగడలాడుతుండే. ఇంతలో కుక్కుటేశ్వరాలయమునకు ఒక వృద్ధ బ్రాహ్మణుడు వచ్చాను. తన పేరు నరసింహ ఖాన్ అనియు, తాను కాశ్యప గోత్రీకుడననియు, మహారాష్ట్ర దేశము నుండి ప్రత్యేకముగా కుక్కుటేశ్వర మహాప్రభువుల దర్శనార్థము వచ్చితిననియు, ఇచ్చట దత్తదీక్షలను సంగుడకు పరమహంస పరిపురాజికాచార్యులు ఒకరు వచ్చి ఉన్నారని విని వారి దర్శనార్థం వచ్చితిననియు పలికెను. అతని బొడ్డులో చాలా వరహాలు దాచుకొని అతడు ఆ వరహాలన్నింటినీ దక్షిణగా సమర్పించను. సన్యాసి పరమానంద భరితుడు ఆయన. సన్యాసి దీక్ష ఇటు సందర్భమున కమండలోదకమును వృద్ధ బ్రాహ్మణులకు దారబోయేటకు చేతిని జాపమని. బ్రాహ్మణుడు చేతిని జాపెను. బ్రాహ్మణుని చేతిలోనికి ఉదకముతో పాటు ఒక తేలు కూడా వచ్చాను. అంతటా బ్రాహ్మణుని కంఠము కొంచెం కటువుగా మారాడు. నా చేతిలోనే ఉదకమును పోసితివి, నన్నే త్రాగమంటివి, ఏమి ఆశ్చర్యము! నీవు అనేక వర్షముల నుండి సంపాదించుకున్న తపఫలము నాకు ధారపోసితివి. నేను ఆ ధారను పీఠికాపురమునకే దత్తము చేస్తున్నానని సన్యాసి బిత్తరపోయింది. క్షణములో సన్యాసి అదృశ్యుడాయను. ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలు కుట్టినని గట్టిగా అరిచెను. ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వారిలో ఒకడు. అతనికి తేలు మంత్రం వేయబడింది, తగ్గలేదు. రకరకముల మంత్రములు జపించబడిన కానీ ఏమీ గుణము కనిపించలేదు. కుక్కుటేశ్వరునకు అభిషేకము చేయబడెను. స్వయంభూతత్తునకు విశేష పరిమాణములు ఆరతి కర్పూరం వెలిగింపబడెను. ఆ బ్రాహ్మణుడు స్పృహ తప్పి పడిపోయాను. కానీ అతని నోటి నుండి నొరగల వచ్చుతుండేది. కరచినది తేలు కాదు, పాము అని నిర్ధారించబడినది. కమండలోదకములో నుండి మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుని చేతిలో తేలు పొట్టను కొంతమంది గమనించి అందుచేత అదే తేలు ఈ బ్రాహ్మణుని పుట్టి ఉండునని కొందరండి. పీఠికాపురమని ఏ క్షణమని ఏ రకమైన వదంతులు పుట్టులో వ్యాపించునో ఆ వదంతుల మూలమని ఎవరు ఏ రకమైన చిక్కుల్లో చిక్కుందులో ఆ దైవంలోకి మాత్రమే ఎరుక. కుక్కుటేశ్వరునికి అభిషేకము చేయించినను, స్వయంభూతత్తునికి హారతి కర్పూరం వెలిగించినను కూడా ఆ బ్రాహ్మణులకు తేలుబాధ నివారణ కాకపోవటకు ప్రధాన కారణము ఆ దత్తదీక్షలను నొసగిన సన్యాసి అని కొందరు అనుమానించసాగింది. మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణులు సమర్పించిన వరహాల స్థానములో బొగ్గులుండెను. ఒకవేళ శ్రీపాద వల్లభులు
తనను శిక్షించు నిమిత్తముతో ఈ రకముగా రాలేదు కదా అని ఆ సన్యాసి గుండెలు దడదడలాడసాగారు. బ్రాహ్మణు నోటి వెంటకు నొరగల అమితముగా వచ్చుడచి అది పాము కాటు అని తీర్మానించింది. మంత్రతంత్రములను గూర్చి కొండల కోనల్లో తిరిగిడి కోయలకు చెంచులకు మాత్రమే తెలిసిన విద్య ఒకటి కలదనియు, ఆ విద్యను ఈ సన్యాసి బ్రాహ్మణుని మీద ప్రయోగించి ఉండుననియు, ఆ విద్య ప్రకారం మొదటి తేలు రూపంలో ఒకనొక దయ్యము నీళ్ల నుండి బయటపడిననియు, ఆ తేలు కుట్టిన తర్వాత ఆ దయ్యము పాముగా మారిపోయిందనియు, అది పాముగా మారిన క్షణమున తేలు కుట్టిన వ్యక్తికి నొరగలవచ్చుననియు, ఆ పాము కొంతసేపటికి దయ్యముగా మారిపోవుననియు, అది దయ్యముగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేయుననియు, తదుపరి కొంతసేపటికి ఆ దయ్యము తనను ప్రయోగించిన వ్యక్తి ఇచ్ఛననుసరించి పరుల ఇళ్లలో జరబడి ధనమును అపహరించి తెచ్చి తనను ప్రయోగించిన వ్యక్తి చేతిలో పోయిననియు ఒక రకమైన విచిత్ర ప్రచారము పొందుకునేను. ఇది వదంతులకు పుట్టినిల్లైన పీఠికాపురమని పాపము ఆ సన్యాసికి తెలియదు. నొరగలు కొరుక్కుతున్న బ్రాహ్మణుడు కొంతసేపటికి లేచాను. తన కడుపులో ఒకనొక విధమైన బాధ కలుగుడిచే అతడు కుప్పిగంతులు వేయుచుండెను. అతడు కుప్పిగంతులు వేయుడిచే కొంత సమయం ఒకసరికి అది దయ్యముగా మారిపోవుననియు, అందుచేత ప్రతివారు తమ ఇంటి ముందు విధిగా ఓ దయ్యమా రేపురా అని వ్రాసిన ఎడల ఆ వ్రాత ప్రకారం ఆ దయ్యము రేపు వచ్చుననియు, తిరిగి రేపు వచ్చినను అదే వ్రాత ఉండడం వల్ల వచ్చిపోతుండుననియు, ఇంటి లోపలి దయ్యం వచ్చిన ఎడల ధనమును అపహరించి తీసుకొని పోవుననియు, అందుచేత జాగ్రత్తగా ఉండవలననియు వదంతులు వ్యాపించాను. ఇంతవరకు సన్యాసిని బలపడుతున్న బ్రాహ్మణులందరూ సన్యాసిని విడనాడి తమ ఇంటికి వెళ్ళిపోయింది. వారు వీరని లేక ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహముల వెలుపలి భాగమున ఓ దయ్యమా రేపురా అని బొగ్గుతో వ్రాయబడింది. వెంకయ్యను పంటకాపు శూద్ర గృహములన్నింటి ఎందును ముందు జాగ్రత్తగా బొగ్గులతో నుండిన కొండనొకదాన్ని ఉంచవలననియు, దానివల్ల సన్యాసిచే ప్రయోగించబడిన దయ్యము శూద్ర గృహములకు వచ్చి ధనమును అపహరించదని చాటింపు వేయించాను. కొంతసేపటికి బాధతో పిచ్చిగంతులు వేసిన బ్రాహ్మణుడు స్వస్థుడాయ. ఇంతలో ఒక పంటకాపు కుటేశ్వరాలయమున ఉన్న బ్రాహ్మణుని వద్దకు వచ్చి, అయ్యా, మా కుల పెద్ద వెంకయ్య తమకు శ్రీపాదుల వారు ఇచ్చిన మంత్రాక్షతలను ఇవ్వవలన సంకల్పించినారు. ఆ మంత్రాక్షతుల ప్రభావం వల్ల మీరు స్వస్థులయ్యేదురని చెప్పిరి. అంతటా బ్రాహ్మణునికి ప్రస్తుతము నాకు నెమ్మళించినది. కానీ ప్రచారములో ఉన్న వదంతుల ప్రకారము నేను ఏ క్షణమైనా నిజముగా దయ్యముగా వచ్చు. ఆ మంత్రాక్షతలను శూద్ర గృహమునకు పోయి తీసుకున్నట్లు ఆ నియమము బహుశా ఆ విధముగానే ఆచరింపవలేను కాబోలు. బ్రాహ్మణులు మంత్రాక్షతలు శూద్రులకు ఇచ్చెదరు, అంతేగాని శూద్రుడు బ్రాహ్మణులను తమ ఇంటికి రప్పించుకొని మంత్రాక్షతలను ఇయ్యరు. వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లు కబురు చేయుట నా శ్రేయస్సును కాంక్షించే అని తోచి వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించిపోయాను. పీఠికాపురమును వ్యాపించిన వదంతుల వల్ల అష్టాదశ వర్ణముల వారికి సన్యాసి ఎందు నమ్మకం పోయింది. అంతటి వారందరూ కలిసి క్షుద్ర విద్యల ఎందు ఆరితేరిన సన్యాసికి దక్షిణనీయుడు తగదని తలపోసి ఆ సన్యాసి నుండి దక్షిణ ద్రవ్యమును వాపసు తీసుకుని సన్యాసిని దేహశుద్ధి చేయకుండా పంపించి వేసి ఆ ద్రవ్యము అన్నంతను ఏమి చేయవలనని శ్రీ బాపనార్యులను అడిగింది. అంతటా ఆ ద్రవ్యముతో సంభారములు తెప్పింపుడు, అష్టాదశ వర్ణముల వారికి అన్న సంతర్పణము చేయుడు, అన్నదాన ప్రభు అయిన శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషించెదరు. వేరే వ్యక్తిగత దత్త దీక్షల అవసరము లేదని శ్రీ బాపనార్యులంటి కుక్కుటేశ్వరాలయమునకు ఎదుటగా భారీ పందిళ్ళు వేయబడిను. అష్టాదశ వర్ణముల వారికి అన్న సంతర్పణము చేయబడిను. మొత్తము జనులందరూ మొదటిసారిగా దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర అని దివినామం జపించింది. ఈ నామము ప్రపంచమంతయును వ్యాపించులని శ్రీపాదుల వారు ఏనాడు సెలవిచ్చిరి. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. 42వ అధ్యాయం సమాప్తమైనది. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర దత్త దిగంబర శ్రీపాదవల్లభ దత్త దిగంబర. అధ్యాయం 43. ఏ అనఘాలక్ష్మీ వర్ణనము. శ్రీపాదుల వారి వైష్ణవమాయ. శ్రీ భాస్కర పండితులు రాత్రి సమయమున తమ ఆరాధన విధానము పూర్తి చేసుకున్న పిమ్మట ఇట్లు సెలవిచ్చిరి. అయ్యలారా, ఈ విద్యోపాసనము సర్వశ్రేష్టమైనది. వాస్తవమునకు శ్రీపాద శ్రీవల్లభుడు మహాసరస్వతి మహాలక్ష్మి మహాకాళీ స్వరూపుడు. అంతటా నేను ఇట్లాంటినే, అయ్యా, శ్రీపాదుల వారు శ్రీ పద్మావతి వెంకటేశ్వర స్వరూపమంది. ఇప్పుడు త్రిమాతలు కూడాను వారే అనుకుంటుంది.
వారిని అనఘాలక్ష్మి సమేత అనఘుడంటున్నారు. నాకు ఏమీ బలపడలేదు, కాస్త వివరముగా సెలవీయవలసినది. శ్రీపాదుల వారి విరాట్ స్వరూపము. అంతటా ఆ మహాపండితులు ఇట్లని, అయ్యలారా, పరమాత్ముడు సకల జీవరాశుల్లోనూ ఉన్నాడని చెప్పుదు. పిపీలకాది బ్రహ్మపర్యంతం అతడు వ్యాపించి ఉండునని చెప్పుదు. అయితే శ్రీపాద శ్రీవల్లభ అవతారంలో ప్రభువు తాను పిపీలకముగా బ్రహ్మగా ఉన్నానని చెప్పారు. అందుచేత సమస్త సృష్టిలోనూ వారు సృష్టి రూపముగా నిలిచి ఉన్నారు. సమస్త జీవరాశుల యందరి చైతన్యములోనూ వారు తాదాత్మ్య స్థితిని చెంది ఉన్నారని భావం. ఇదే ఈ అవతారం యొక్క విశిష్టత. వారు సృష్టిలోని సమస్త జీవరాశులుగా ఉన్నను వారి స్పర్శ ఏ స్థాయిలోనూ జీవులకు ఉండదు. అది ఏ వారి వైష్ణవమాయ. సృష్టి అందరి మర్యాదలు, పరిమితులు, వాటికి సంబంధించిన కట్టుబాట్లు మున్నగు వాటిని మన్నింపవలనని చెప్పుతున్నారు. మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి రూపములుగా వారు ఉన్నారంటలో అర్థము. ఏ చైతన్య పదార్థమైతే ఆయా రూపములుగా వ్యక్తమైనదో ఆ చైతన్య పదార్థమే తామని భావన. అభివ్యక్తమైన ఆయా పదార్థములతో వారు నిరంతరము తమ యోగమాయచే తాదాత్మ్య స్థితిని కలిగి ఉంది. వారు మహాసరస్వతి చైతన్యముతో తాదాత్మ్యములో ఉన్నప్పుడు దానికి సంబంధించిన చతుర్ముఖి బ్రహ్మస్వరూపునితో కూడా తాదాత్మ్యములో ఉందురు. అయితే అటు మహాసరస్వతి రూపముతో కానీ ఇటు బ్రహ్మస్వరూపంతో కూడా తాదాత్మ్యములో ఉంది. అట్టే అటు మహాసరస్వతి రూపంతో కానీ ఇటు హిరణ్య గర్భుని రూపంతో కానీ స్పర్శాబంధములు కలిగి ఉంటారు. అదేవిధంగా ఒకే ఆత్మ నలుగురు ఐదుగురు పురుష రూపముల్లో కూడా ఆవిర్భవించునని చెప్పుదు. ఆ ఆత్మ యొక్క శక్తి భార్య స్వరూపముగా నలుగురు ఐదుగురు స్త్రీ రూపములలో కూడా ఆవిర్భవించవచ్చునని చెప్పుదు. ఏ పురుష రూపమునకు ఏ స్త్రీ రూపము సగుణ ఆకారములో విధి నిర్ణీతమై ఉన్నదో ఆయా మర్యాదలను ఖచ్చితముగా పాటించవలనని చెప్పుదు. ఇదే విధంగా వారు అనఘాలక్ష్మి సమేత అనఘుడుగా నుందురు. అది వారి అర్ధనారీశ్వర రూపం. అయితే శ్రీపాద శ్రీవల్లభ రూపమున వారు యతీశ్వర రూపమున ఉన్నారు. అగుణ ఆకారములందరి మర్యాదలను పరిమితులను తూచా తప్పకుండా పాటించవలనని చెప్పుదు. ఇదే ధర్మ సూక్ష్మము. ధర్మము వేరు, ధర్మ సూక్ష్మము వేరు. దివ్యానుగ్రహమును విశేషముగా వర్ణించుటకు వారు సృష్టి రూపమున ఉన్నారు. సృష్టిలో తాదాత్మ్య స్థితి యందు ఉన్నారు. కనుక మానవుల వికాసము త్వరితగతిని జరుగునని దాని తాత్పర్యం. తాము జపధ్యానములందును తపస్సునందును ఉండుదురు. ఆ తపోఫలితమును వారేమీ ఉంచుకొనరు. అది సృష్టికంతటికి దారాదత్తము చేయబడదు. భక్తులను ఆదివ్యాధుల నుండి రక్షించుటకు తమ తపోఫలితమును దారపోసి కర్మబంధ విముక్తులను చేయుదురు. జగన్మాత యొక్క 4 మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి, రాజరాజేశ్వరి అన్నవి ఈ విశ్వములో వ్యక్తి కోసము, విశ్వపరిపాలన కోసం ఆవిర్భవించినవి. అంబికకు 3 స్థాయిలు గలవు. అతీతమైన స్థాయి, విశ్వస్థాయి, వ్యక్తి స్థాయి. అసలు సృష్టి జరగక ముందు పరాశక్తి అతీత స్థాయిలో ఉంటుంది. పరమాత్మలో ఉన్న అనంతమైన సత్యాలను ఆమె తనలోనికి ఆకర్షించి తన చైతన్యంలో ప్రవేశించిన తర్వాత ప్రపంచ సృష్టిగా జన్మనిస్తుంది. సృష్టించడంలోనే ఆమె పని పూర్తి కాదు. జీవులందరినీ సృష్టించి తనలో వహించి వారిలో ప్రవేశించి వారిని బలపరుస్తుంది. ఇది ఆమె విశ్వస్థాయి అనగా లక్ష్మీ స్వరూపం. ఇక వ్యక్తి స్థాయిగా ఆమె మానవ వ్యక్తిత్వానికి దివ్య ప్రకృతికి మధ్యవర్తిగా ఉంటుంది. ఇదే అనఘాలక్ష్మీ రూపముగా ఆవిర్భవించడంలోని రహస్యము. తన మూలతత్వము నుండి కొన్ని అంశాలను అవతరింపజేస్తుంది. ఆ అంశాలు నిర్వహించవలసిన పని పూర్తి అయినప్పుడు వాటిని తిరిగి తన మూలతత్వంలోనికి ఆకర్షిస్తుంది. అనఘుని యొక్క సంకల్పము లేనిదే అనఘాలక్ష్మి ఒక్క చిన్న పని కూడా చేయదు. తన ప్రభువు యొక్క సంకల్పము ఆమె నెరవేరుస్తుంది. శ్రీపాద శ్రీవల్లభ రూపంలో తల్లియును తండ్రిను కూడా తానే కనుక విశేషంగా అనుగ్రహం ఉంటుంది. అనఘాలక్ష్మికి ముఖ్యంగా 3 భూమికలు ఉన్నాయి. పరార్థ కూడములకు చెందిన సచ్చిదానంద భూమిక. ఇక్కడ అనంతమైన స్థితి, అనంతమైన శక్తి, అనంతమైన దివ్యానందములలో నిండిన లోకాలు ఉంటాయి. ఈ భూమికలో నుండే ఈ జీవులు వర్ణించుడుకు వీలు కానంతటి సంపూర్ణతతో ఏ రకమైన మార్పులు లేని ఏకత్వంలో జీవిస్తూ ఉంటారు. ఈ సచ్చిదానంద భూమికను క్రింది స్థాయిలో పరిపూర్ణమైన దివ్య చైతన్య సృష్టికి చెందిన లోకాలున్నాయి. వీటిలో అనఘాలక్ష్మి దివ్య చైతన్య మహాశక్తిగా ఉంటుంది. ఈ ప్రపంచాన్నే వేదంలో మహాశ్లోకమని వర్ణించారు. ఈ లోకంలోని కర్మకు వైఫల్యం ఉండదు.
ప్రతి ప్రక్రియలోనూ ఇచ్చా జ్ఞానశక్తులు ప్రయత్నం లేకుండానే పరిపూర్ణత పొందుతాయి. అక్కడి అనుభవాలన్నీ సంపూర్ణమైన ఆనంద సముద్రాలు, వెల్లువలు, తరంగాలు, అసత్యం, బాధ, దుఃఖం అనేవి ఎక్కడ ప్రవేశించలేవు. ప్రతి రూపము, ప్రతి కదలిక, ప్రతి అనుభవము ఆనందప్రపూర్ణమై ఉంటుంది. దీనికి క్రిందుగా అజ్ఞాన భూమిక ఉన్నది. మన లోకంలో అజ్ఞానం ఉంటుంది. ఇక్కడ మనస్సు, జీవం, శరీరాలతో ఇక్కడి లోకాలు కూడి ఉంటాయి. ఇక్కడ అనుభవాలన్నీ అపరిపూర్ణతకు, పరిమితికి, వైఫల్యానికి లోబడి ఉన్నాయి. రాజరాజేశ్వరి మహిమ, రాజరాజేశ్వరి చైతన్యం మాతృమూర్తికి అనంతమైన కరుణ ఉంటుంది. అందరినీ ఆమె తన బిడ్డలుగానే భావిస్తుంది. ప్రాణమయ, మనోమయ భూమికలలో అంధకార పక్షానికి చెందిన వారు అసురులు. వీరికి ఆత్మ నిగ్రహం, తపస్సు, తెలివి ఉంటాయి. వారు అహంకార పూరితులు. క్రిందనున్న ప్రాణమయ భూమికలో ఉన్న అంధకార పక్షానికి చెందిన వారి రాక్షసులు అంటారు. వారికి ప్రచండమైన తీవ్ర ప్రభావాలు ఉంటాయి. ఇంకా క్రిందనున్న నిన్ను ప్రాణమయ భూమికలో ఇతర విధాలైన జీవులు ఉంటారు. వారిని పిశాచాలు, ప్రమదులు అంటారు. అసురమాయ ఏ వేషాన్నైనా వేయగలదు. పిశాచములు నిజానికి వ్యక్తులు కాదు, కేవలం ఒక కోరికకు లేదా ఒక దురాశకు మనస్సు లేని రూపకల్పనలు. రాక్షసులకు శక్తివంతమైన ప్రాణమయ స్థితి ఉంటుంది. మనస్సు అన్నది ఉండదు. కనిపించిన దాన్నల్లా కబళించాలని చూస్తారు. ఆసురి, కాళీ, శ్యామ్, మహాకాళీ స్వరూపములు. కాళీ, శ్యామాము మొదలైనవి ప్రాణమయ స్థితి ద్వారా మనకు కనిపించే రూపాలు. కాళీ అన్నది విధ్వంసక శక్తి. కష్టాలు చుట్టుముట్టిన అంధ సంఘర్షణలో ప్రతిదానిను చిన్నాభిన్నం చేస్తూ పోయే అజ్ఞానంలోని ప్రకృతి శక్తి ఆమె. అయితే మహాకాళి అన్నది ఉన్నత భూమికి చెందినది. ఆమె సాధారణంగా బంగారు రంగులో కనిపిస్తుంది. ఆమె అసురులకు మహాభయంకరి. రాజరాజేశ్వరి వివేకానికి ప్రతినిధి అయితే మహాకాళి బలానికి, శక్తికి ప్రతినిధి. ఆ మహాతల్లిలో తలములకలయ్యేటంతటి తీవ్రత, సాధించడానికి కావలసిన బ్రహ్మాండమైన భావ తీవ్రత, ప్రతి పరిమితిని, ప్రతి అవరోధాన్ని చిన్నాభిన్నం చేయడానికి చూసుకువచ్చే దివ్య హింస ఉంటాయి. కాళీ శక్తిలో ఉన్నది ప్రచండ వేగంతో దైవం మీదనే మనం పాదం మోపే వరకు ఊరుకోదు. సంఘర్షణ, వినాశంతో ఆమె ఆగిపోతుంది. అయితే మహాకాళి వేరు. వ్యక్తికి మించిన ఆటంకాలు ఎదురైనప్పుడు, మన ప్రగతికి నిరోధించే శక్తులు విజృంభించినప్పుడు సాధకుడు తనలోనికి మహాకాళీ శక్తిని తప్పకుండా ఆహ్వానించాలి. సాధకుల స్థాయిలో భూమికకు మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. మహాలక్ష్మిలో సౌందర్య శోభ ఉంటుంది. వివేకము, శక్తి, సంపూర్ణత్వాన్ని పొందాలంటే సౌందర్యం ఉండాలి. అంటే ఇది లేకపోతే మనం ఎంత పరిపూర్ణత సాధించామనుకున్న దానికి పరిపూర్ణత్వం రాదు. అంటే ఒకనొక స్థాయిలో ఒక రకమైన సమతౌల్య స్థితి ఏర్పడుతూ ఉంటుంది. దాన్ని ఆ స్థాయిలో పరిపూర్ణత అనుకుంటాము. అయితే అంతకంటే మరి కొంచెం ఉన్నత స్థాయికి పోయినప్పుడు అక్కడ మళ్ళీ మనకు నూతన శక్తులు, నూతన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా సరికొత్తదైన సమతౌల్య స్థితి ఏర్పడుతుంది. ఆ స్థాయిలో అది పరిపూర్ణత ఏర్పడుతుంది. అందుచేత పరిపూర్ణమైన పరిపూర్ణతకు మహాలక్ష్మి ప్రతీక. వివేకంలో పరిపూర్ణత వచ్చి బలంలో పరిపూర్ణత రాకపోతే పూర్ణసిద్ధి అనిపించుకోదు. అందుచేత మనకు పరిపూర్ణతలో వివేకం, బలం, సౌందర్యం, పరిపూర్ణత అనేవి 4 వాటికి చెందిన సరి అయిన పళ్ళలో ఉంటాయి. మనిషికి తెలియరానంతటి నిగూఢమైన రహస్యం ఏమిటంటే దివ్య సామరస్యతల సౌందర్యం. ఇది విశ్వంతటా వ్యాపించి ఉన్న సొగసు. మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మాత్రమే అనంత వైవిధ్యం కలిగిన ఈ సృష్టిలో ఇన్ని వస్తువులు, శక్తులు, జీవరాశులు కలుసుకుంటాయి. అన్నీ ఏకమవుతాయి. ఏకత్వ స్థితి వల్ల ఆనందం కలుగుతుంది. రకరకాల వస్తువులు, శక్తులు, జీవులోని వాటిని తన లయలుగా, రూపాలుగా మహాలక్ష్మి మలుచుకుంటుంది. మహాలక్ష్మి పరమ ప్రేమ ఆనందాలకు అద్దేవత. అయితే లక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయానికి మాత్రమే ప్రతీక. మహాలక్ష్మి అనేది భౌతిక వస్తు సంచయం. భౌతిక శక్తులు, భౌతిక జీవులు వీటిని దివ్యానంద సామరస్యానికి అనుకూలంగా మలచి దివ్య జీవనాన్ని ప్రసాదించగల మహాశక్తి.
అయితే అనఘాలక్ష్మి యొక్క శక్తి సంపూర్ణంగా ప్రవర్తించాలంటే వివేకము బలము సౌందర్యాలతో పాటు పనులు కూడా నేర్పు ఉండాలి. వేదములలో సరస్వతీమాత గురించిన ప్రశంస కూడా ఉన్నది. ఉపనిషత్తుల్లో ఆమెను ఉద్గీత అన్నారు, దశమహావిద్యల్లో ఆమెను మాతంగి అన్నారు. ఆమె వైఖరి వాక్కునకు సంబంధించినది. అయితే మహాసరస్వతి అనేది పేరు. దివ్య నైపుణ్యానికి ఆత్మచైతన్య కర్మలకు మహాసరస్వతి ప్రతీక. ఈ మహాతల్లి కరుణ వల్ల మనకు కర్మలను నిర్వహించడంలో నేర్పు అలవడుతుంది. దివ్య జ్ఞానం వల్ల ఉపయోగాలు తెలుస్తాయి. ఆత్మచైతన్యాన్ని జీవితానికి అన్వయించడం ఎలాగో తెలుస్తుంది. అనేక శక్తుల సామరస్యత వల్ల సంతోషం ఏ రకంగా కలుగుతుందో తెలుస్తుంది. పరివర్తనకు పరిపూర్ణతకు ఇంకా చాలా దూరంలో ఉన్న విషయాలు, చిన్న చిన్న విషయాల్లో కూడా అత్యంత శ్రద్ధ. ఇవన్నీ మహాసరస్వతికి చెందిన విషయాలు. నాయనలారా, ఆనందం అన్నది పరమేశ్వరునికి సంబంధించిన విషయం. అయితే పారవశ్యం అన్నది యోగికి కలిగే అనుభవం. అసలు కోరికలు లేని వాడికి కలిగేది హర్షం. సమస్తమైన జీవులకు సుఖం అన్నది అందుబాటులో ఉన్నది. అయితే దానితో పాటు దుఃఖం కూడా అనివార్యంగా ఉన్నది. అనఘాదేవి యొక్క స్వరూపము, అనఘుని స్వరూపము, అనఘావ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. ఈ అనఘాదేవి యొక్క రూపము లక్ష్మీదేవి. ఆమెలో రాజరాజేశ్వరి లక్షణాలు, మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి లక్షణాలు నిండుగా ఉన్నవి. ఈ అనఘుని యొక్క రూపం మహావిష్ణువు. అనఘుని యొక్క రూపం విష్ణువు. ఆయనలో పరమేశ్వరుని లక్షణాలు, త్రిమూర్తుల లక్షణాలు నిండుగా ఉన్నాయి. కావున ఈ అనఘాదేవి సమేత అనఘుని ఆరాధించుట సర్వశ్రేయోదాయకం. అనఘాష్టమి వ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసిన వ్రతము. ఈ వ్రతమును ఆచరించడం వలన సర్వశుభములు పొందవేలగు. అనఘావ్రతము దత్తభక్తులు విధిగా ఆచరించవలసినది. నాయనలారా, శ్రీ అనఘాదేవి సమేతుడే అనఘుడు శ్రీపాద శ్రీవల్లభ రూపమున భూమిలో అవతరించి ఉన్నాడు. జీవరాశుల భౌతిక, మానసిక, ఆధ్యాత్మిక చైతన్యములకు చాలా సన్నిహితుడై ఉన్నాడు. అతడు మతృగామి అనగా పిలిచిన వెంటనే పలిగడి స్వభావం గలవాడు. తన భక్తుల ఆశ్రితుల కష్టనష్టములను రూపుమాపి ఇహపర సుఖముల నీయగల సర్వసమర్థుడు. దశమహావిద్యలను ఆరాధించడం వల్ల కలుగు ఫలములను శ్రీపాద శ్రీవల్లభ రూపమును అవతరించిన దత్తుని ఆరాధించడం వల్ల వెంటనే కలుగును. వివిధ దేవతలను ఆరాధించడం వల్ల తప్పకుండా శుభ ఫలములు కలుగుతుండు. అయితే దత్తారాధనం వల్ల ఆయా దేవతలు ఇచ్చే సుఫలములు శీఘ్రముగా లభించు. దత్తుడు సర్వదేవతా స్వరూపుడును, చతుర్యుగ అవతారమును, అవతార సమాప్తి లేని మహావతారమైన కారణం అనేది సులభ సాధ్యమై ఉన్నది. శ్రీపాదుల చరితామృత మహిమ. నాయన శంకరభట్టు, నీవు రచించడి శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును మహాపవిత్ర గ్రంథమును మహాయోగులు, మహాపురుషులు కూడా అధ్యయనము చేసేదారు. వారు దాన్ని యోగ విభూతులు బహు విచిత్రమైనవిగా నుండును. భౌతిక స్థాయిలోని మనుషులు దీన్ని పారాయణము చేసిన ఎడ్ల ఇహపర సుఖములను శుభములను పొందుదురు. ఇది అక్షర సత్య గ్రంథము కనుక దీనిలోని ప్రతి అక్షరమునందును యోగశక్తి చదివినను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న బీజాక్షర శక్తి కలిగి ఉండును. ఈ పవిత్ర గ్రంథమును ఏ భాషలో చదివినను భక్తి శ్రద్ధలు కలిగి ఉన్న ఎడల ఒకే రకమైన ఫలితములుతును. ఇది ఆ ప్రభు యొక్క అక్షర స్వరూపము. ఈ గ్రంథమును, ఈ పవిత్ర గ్రంథమును వినినను చాలును. చెప్పువారు చెప్పుకున్నటువంటి వారు చెప్పినప్పుడు వినినగును చాలునని ఇది మహాప్రభు యొక్క అక్షర స్వరూపము. కాబట్టి ఈ యొక్క సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతము అనేటటువంటి మహాపవిత్ర గ్రంథమును చెప్పునటువంటి వారి యొక్క విషయాలను శ్రద్ధగా వినిన ఎడల ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధి కలుగుతుందని ఆ మహాప్రభు యొక్క సంకల్పం. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము, శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము, శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే, శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా, దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా. సంపూర్ణ శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం 43వ అధ్యాయం సంపూర్ణమైనది. 42, 43 ఐక్యాధ్యాయం సంపూర్ణమైనది.
లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.